హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము ప్రియదర్శిని పార్కుకొచ్చామండి. సరూర్ నగర్ దగ్గరలో ఉంటుంది. మా బ్రదర్స్ అయితే ఈరోజు మా ఇంటికి వచ్చారనమాట. ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఇది ఈవినింగ్ టైంలో అనమాట. మా బ్రదర్స్ ఉండి మా పిల్లలు టైంపాస్ అవుతలేదు అంటే సరే పార్క్ కింద తీసుకెళ్తామని చెప్పి పార్క్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి పీచ్ మిఠాయి అయితే ఇట్లా రెడీ చేసి గ్లాస్లో పెట్టి పెడుతున్నారు క్యాప్ పెట్టి. 5 రూపీస్ అండి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము. ఇక్కడ పెద్ద పికాక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఈవినింగ్ అయితే ఎంత బాగుంది అంటే అసలు కెమెరాలో మీకు కనిపిస్తుందో లేదో కానీ రియల్గా అయితే చాలా పీస్ఫుల్గా చల్లగా ఉంది. కానీ జనాలు మాత్రం చాలా ఘోరంగా వచ్చిరండి. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎక్కడ చూసినా జనాలు మాత్రం కుప్పలుగా కనిపిస్తూ ఉంటారు సండేస్ మాత్రం. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది పార్క్ అయితే. పిల్లలకు ఆడుకోవడానికి అయితే చాలా గేమ్స్ ఉంటాయన్నమాట. మేమైతే ఇంకా సరే అని చెప్పి మొత్తం తిరుగుతున్నాం అనమాట. నేను ఈ పార్కుకి అయితే మా బాబు చిన్నగా ఉన్నప్పుడైతే వచ్చిన, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చానమాట. ఎప్పుడు వచ్చినా మెయిన్ రోడ్ పై నుంచి వెళ్తుంటాను, కానీ ఎప్పుడైతే పార్కులోకి అయితే రావాలనిపించదు. ఎందుకో ఏమో మరి. అక్కడ చెరువు ఉంది కదా, అదైతే మొత్తం డ్రైనేజీ వాటర్లా ఉంటుందండి. అంత స్మెల్ అస్సలు బాగుండదు అనమాట. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇక పిల్లల కోసం అని చెప్పి రావాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి ఇదైతే కొత్తగా కట్టారనుకుంటా. మేము వచ్చినప్పుడు అయితే ఇది లేకుండే అండి. మొత్తం స్టోన్తో అయితే ఇలా ఉందనమాట. స్టేజ్ టైప్లా ఉంది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మా పిల్లలు కూడా తీసుకుంటున్నారండి. చూడండి ఇలా ఉంది. చాలా బాగుంది. పీస్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ సైడ్ అయితే మొత్తం గ్రీనరీ ఉంటుంది. అక్కడ మొత్తం కోకోనట్ చెట్లా ఉన్నాయి కదా, అవన్నీ ఏదో చెట్లు అనుకుంటా నాకు తెలిసి. ఆ చెట్లు వల్లనే ఇది లుక్ అంతా వచ్చిందనమాట. చాలా బాగుందండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా పైకైతే వెళ్ళినామన్నమాట. ఇవన్నీ ఇట్లా రౌండ్గా ఏదో స్తంభాలాగా పెట్టారు. పైన ఏమో లయన్స్లా ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి మేమైతే ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. బోట్ కూడా ఉంటుంది ఇక్కడ. బోట్ అయితే ఎంట్రీ టికెట్ అయితే 80 రూపీస్ అలా ఉంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరు కలిపి. అయితే ఒకసారి అయితే అది వెళ్ళిందండి. ఒకటే బోట్ అయితే ఉంది ఇక్కడ. కానీ వాటర్ అయితే అస్సలు మంచిగా ఉండవండి. స్మెల్ అయితే చాలా బ్యాడ్గా వస్తుంది. సరే దానికి లైటింగ్ ఉంది, మ్యూజిక్ ఉంది కదా, సరే చూద్దాం అనుకున్నాం. ఇక్కడ ప్లే ఏరియాకి అయితే వచ్చినామో ఇక్కడ అస్సలు సందు లేదండి. పిల్లల్ని అస్సలు ఆడనిస్తలేరు. పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడైతే. ఇక్కడ చూడండి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను చెప్తుండ అనమాట, అక్క వీడియో తీస్తుంది మేము ప్రియదర్శిని పార్కుకి వచ్చామని చెప్పి. నాకైతే భలే అనిపించింది. ఫన్నీగా ఉంటుంది కదా, బ్రదర్స్తో వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. మా బ్రదర్ అనమాట. ఇక్కడ మొత్తం చూడండి పిల్లలను అస్సలు ఆనందిస్తలేరు. వాళ్ళు పెద్దవాళ్ళే ఊగుతున్నారండి ఉయ్యాలలో అయితే. చూడండి ఇక్కడ టీనేజర్స్ అయితే వాళ్ళే ఊగుతున్నారు. అస్సలు పిల్లల్ని అస్సలు ఇవ్వట్లేదండి. పాపం చిన్నపిల్లలు అయితే ఎంత అడిగినా కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి అంత పెద్దవాళ్ళే ఊగుతున్నారు. నాకైతే చాలా కోపం వచ్చింది. చిన్నపిల్లలు కదా అండి ఇది ప్లే ఏరియా అన్నప్పుడు చిన్నపిల్లలకి ఛాన్స్ ఇవ్వాలి కదా, అస్సలు ఇవ్వట్లేదు. మేమైతే జస్ట్ నిలబడి చూస్తున్నాం అంతే. నేనైతే ఏ గేమ్స్ ఆడిపియలేదంటే చూస్తున్నాను పిల్లల్ని అయితే జాగ్రత్తగా. కొందరు అయితే పిల్లల్ని అసలు వదిలేసారండి. చిన్నపిల్లలు కూడా అసలు ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఇక్కడ పోయి ఆడుకుంటున్నారండి ఇష్టం వచ్చినట్లు. ఒక చిన్న బాబు అయితే నా దగ్గరకు వచ్చి, నా ఆంటీ నన్ను పైకెక్కి అని చెప్తే నాకు అస్సలు ఎక్కలేదండి నేను. కానీ తనే అవి ఇవి పట్టుకొని పైకెక్కి ఎక్కడ కింద పడతాడో అని చెప్పి నేను మళ్ళీ తీసుకొని కింది దించానండి. అట్లా ఉన్నారు అసలు. పేరెంట్స్ కూడా పిల్లల్ని అస్సలు పట్టించుకోవట్లేరు. ఇక్కడ చూడండి ఇద్దరు కలిసి ఉయ్యాలలో ఊగుతున్నారు. అట్లుంది. ఇక్కడ స్లైడ్స్ అయితే ఆడుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి వేరే గేమ్స్ అయితే ఉన్నాయి. వీటికైతే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. నాకు ఈ గేమ్స్ కూడా పెద్దగా నచ్చలేదండి. అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ చూసారా ఎట్లుంది కలర్ అయితే. ఇందులో బోట్ చిన్నపిల్లల బోట్లా ఉందనమాట. మా బాబు ఇది ఎక్కుతా అన్నా కూడా నేను వద్దని చెప్పిన అనమాట. అది చూడండి ఎట్లున్నాయో వాటర్ అస్సలు నీట్గా లేవు. నాకు అస్సలు వద్దనిపించింది. ఇక్కడ చూడండి ఎట్లుందో. ఇంకొకటి మీకు కొలంబస్ అయితే చూపిస్తాను. చిన్నప్పుడు బాగా మనం కొలంబస్ ఆడేవాళ్ళం కదా, అదే అటు ఇటు తిప్పుతుంది కదా, అదైతే ఉందన్నమాట. మా పిల్లలు అది ఎక్కుతా అని చెప్పారు, కానీ నేను వద్దని చెప్పిన. ఎందుకంటే అది కొంచెం డేంజర్గా అనిపిస్తుంది నాకైతే. ఇదేనండి చూడండి ఎట్లుందో అసలు. పెళ్ళైన కొత్తలో ఒక్కసారి ఎక్కానండి. అస్సలు దాని భయానికి నేను ఇంక ఎప్పటికి ఎక్కలే అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కినా. అది ఫస్ట్ స్లోగా పోతుంది, తర్వాత చాలా స్పీడ్ అవుతుందండి. ఎక్కడ కింద పడిపోతామో తెలీదు. కడుపులో అంతా తిప్పినట్లు అవుతుంది. అస్సలు ఆక్సిజన్ అందనట్లు ఎలానో ఉంటుందండి. నేను ఒకసారి అయితే నా పెళ్ళి కాకముందు కూడా ఒకసారి ఎక్కాను. అందుకే నాకు అదంతా చాలా భయం అనమాట. అది ఇట్లా ఊగుతున్నప్పుడు కూడా పైన రాడు కూడా ఊగుతుంది. వద్దని చెప్పిన మా పిల్లలకైతే. సరే అని చెప్పి వాళ్ళు కూడా భయపడ్డారు అనమాట. ఆ పైన అయితే చాలామంది అరుస్తున్నారు, ఆపండి అని అరుస్తున్నా కూడా అస్సలు ఆపట్లే అనమాట.
అక్కడ చూడండి ఎట్లా ఏడుస్తున్నారో, కేరింతలు కొడుతున్నారో. కానీ ఇలాంటి గేమ్స్ అయితే చాలా డేంజర్ అని నాకైతే అనిపిస్తుంటుంది. ఇక్కడ పిల్లలు చూడండి, దాని కిందనే పిల్లలు ఆడుతున్నారు అనమాట. నాకైతే అది వచ్చి ఏడో పిల్లల మీద పడుతుందని చాలా భయం వేసింది. ఇక్కడ ఫైనల్గా మేము బోటు దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ బోటు టికెట్ తీసుకుందామంటే ఫోన్పే అస్సలు పనిచేస్తలేదంట. మా దగ్గర అయితే నెట్ క్యాష్ లేదు, ఇంకా ఫోన్పే లేదు, సరే వస్తలేదని చెప్పి వద్దని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినామన్నమాట. ఇక్కడ బోట్ అయితే మా కోసమే ఆపిరు. మా తమ్ముళ్ళు చెప్పిరనమాట, మేము వస్తాం ఆగండి అని చెప్పి. అందుకే ఆయనకు చెప్పేసినాం అనమాట, ఫోన్పే పనిచేస్తలేదు, మీరు వెళ్ళండి, మేమైతే ఏం రామని చెప్పినాము. వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట. తాడు మొత్తం ఇప్పేసుకొని బోట్ అయితే స్టార్ట్ చేసుకొని మెల్లగా వెళ్తున్నాడు. ఇది చూడండి, వాటర్ అయితే ఇట్లా ఉందన్నమాట. మార్నింగ్ టైంలో వస్తే మంచిగా కనిపిస్తుంది. నేను నైట్ టైంలో ఉన్నాం కాబట్టి ఏమంత క్లియర్గా కనిపిస్తలేదు. మొత్తానికి ఇంకా మా తమ్ముడు అనిపించిండు, ఇంకా వద్దు ఇక్కడ ఉండాలనిపిస్తలేదు, బయటకు వెళ్దాం పదా, ఏమైనా స్ట్రీట్ షాపింగ్ చేసుకుందాం పదా అని చెప్పి బయటకు తీసుకొచ్చిండు. ఇక్కడైతే ఇది ఆలుగడ్డతో తయారు చేస్తారు కదా అండి, చిప్స్ టైప్ ఉంటుంది కదా, ఇది మా పిల్లలు అయితే అడిగిరు అనమాట. ఒక్కటి 50 రూపీస్ అంట. ఇది మన చెరువు పక్కనే అమ్ముతారనమాట, ఫుట్పాత్ పైన. చాలా ఉంటాయండి స్ట్రీట్ ఫుడ్ అయితే. ఇక మా పిల్లలు అడిగారు కదా అని చెప్పి ఇప్పించిండు. ఒకటే తీసుకున్నామండి, ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ అంత మంచిది కాదుగా, జంక్ ఫుడ్ అని చెప్పి. ఇదైతే ఇట్లా ఆలుగడ్డని స్లైసెస్ లాగా కట్ చేసి దానికి ఏదో పిండి లాంటిది అప్లై చేసి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తర్వాత దీనిపైన మసాలా చల్లి, మైనీస్ అంటే మా మైనీస్ వద్దని చెప్పినాము, కెచప్ అయితే వేసి ఇచ్చిండు. ఇది చూడండి చాలా వేడిగా ఉంది. నేనైతే ఇది ఎంత క్రిస్పీగా ఉంటుందో అనుకున్నాను. ఇది నేను ఫస్ట్ టైం అండి, ఇంతవరకు అయితే ఎప్పుడు టేస్ట్ చూడలేదన్నమాట. ఇది చూసే చాలా మెత్తగా అనిపించింది. ఏంది ఇది క్రిస్పీగా లేదు అసలు అనుకున్నా, అంటే నాకు తెలియదు అనమాట దీని గురించి. తర్వాత కుల్ఫీలు తీసుకుందామంటే చాలా కాస్ట్ చెప్తుండే, ఒక కుల్ఫీకి 50 రూపీస్ అంట. వద్దు అని చెప్పి మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆ పిల్లలు అయితే ఏదో ఒకటి ఇప్పిమని చెప్పి గోల చేస్తున్నారు. గోల చేస్తున్నా, మేము మాత్రం ఇప్పించేది లేదని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చి మంచిగా చికెన్ అన్నం వండితే పెట్టామన్నమాట. ఇంతేనండి ఈరోజు అయితే వ్లాగ్ నుంచి. మన ఛానల్లో కుకింగ్ వ్లాగ్స్తో పాటు కుకింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి డైలీ వ్లాగ్స్ కూడా చేద్దామనుకుంటున్నాను. మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.